సామ్రాట్ అశోక్ కుమార్, బ్రాహ్మణవాదం సనాతన అధర్మం గురించి మీరు చేసే చర్చ వల్ల మీపై కూడా దాడి జరిగే అవకాశం ఉండొచ్చు సార్. భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తారు బ్రదర్? చేయాల్సిన అన్ని చేసిర్రు, అన్నిటిని తట్టుకొని నిలబడ్డా. రైట్, ఇక్కడ ఈ ఇండియాలో వస్తే ఎస్ జాగ్రత్తలు తీసుకోవాలి. అమెరికాలో ఏది తీసుకునేటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అయినా చేస్తా అంటే చెయ్యి, ఏం చేస్తాం? ఏదో ఒక రోజు పోతాం కదా, ఇవాళ కాకపోయినా ఇంకో కొన్ని ఏళ్ళకైనా పోతాం కదా. సో డస్ నాట్ మ్యాటర్. మనం చేయాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాం కూడా అవుతుంది అంటే కానీ, ఎందుకంటే నన్ను చంపితే ప్రకృతి ఊరుకోదు కదా, వాళ్ళ జనరేషన్ చంపుతుంది, వీనితో ఆగదు అది. వాళ్ళ ఎంతమంది వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది, వాళ్ళు గ్రహించారు అంతే. సో కాబట్టి మనము చేయాల్సిన జాగ్రత్తలను తీసుకోవాలి. అయినా సరే అని అయితే కానీ ఓకే, అది అదృష్టంగా భావించాలి. అన్ని తీసుకున్నా అవుతుందంటే నేచర్ చేయాల్సిన వారికి నేచర్ ఒక పథకం ప్రకారం నడిపిస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇలా బాధపడాలి ఏముండదు. ఓకే, అర్థమైందా? సో కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే అక్కడ ఇంకెవరికైనా ఈ ప్రజాస్వామికంగా మాట్లాడే గొంతులు ఎవరైనా సరే డే టైంలో ట్రావెల్ చేయండి, ఒక 2-3 కలిసిపోండి, మంచి బందోబస్తున్న వాహనంలో 4-5 రాడ్లు పెట్టుకొని ఉంచుకోండి. సో మన జాగ్రత్తలు మనం ఉన్నాక కూడా వాళ్ళు ఏమైనా చేస్తే ఇంకా దానికి ఇంకో కొట్లాడే విధానం మారిపోతుంది. ఎక్కువ అన్యాయం అయితే ఏమవుతుంది? ఎక్కువ అన్యాయమైన ఎక్కడైనా ఏమైంది ప్రపంచంలో? ఉద్యమాలు వచ్చినాయి, ఓకే, పెద్ద పెద్ద విప్లవాలు వచ్చినాయి. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే అక్కడున్న రాజు సామాన్యులకు తిండి లేదు, వాడేమో రాజ విలాసాలు అనుభవిస్తున్నాడు, పెద్ద పెద్ద రాజప్రసాదాలు కట్టుకుంటున్నాడు. ప్రజలకు విసిగి వేసారిపోయి మొత్తం మన ప్యాలెస్ కూల్చేసి ఆ రాజుని ఉరిదీశారు. ఇప్పుడు కూడా ఎక్కడైనా సరే అది ప్రపంచమంతా అది అట్లనే అయింది. ఏదొచ్చినా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? అన్యాయం ఎక్కువైనప్పుడు వచ్చింది, వివక్ష ఎక్కువైనప్పుడు వచ్చింది. అర్థమైందా? సేమ్ థింగ్ ఎక్కడైనా అదే జరుగుతుంది. కాబట్టి ఏమంటారు, ఇప్పుడు వీళ్ళు కూడా ఇట్లనే చేస్తే ప్రజలందరూ ఆయుధాలు పట్టుకుంటారు. సివిల్ వార్స్ ఎందుకు అవుతున్నాయి? ఎక్కువ రోజులు ఎవరు భరించరు. పిల్లిని అర్రలో కట్టేస్తే అది ఎల్లకాలం భరించది, అది పులి అవుతుంది, మీదికి దుంకుతుంది. సేమ్ థింగ్ వీళ్ళు శాంతి సహనం పాటించినంత వరకే నడుస్తుంది. అందరూ ఇట్లనే అన్యాయం చేస్తా, ఇట్లనే కొడతా, ఇట్లనే సాటంగా చూడనప్పుడు అంటే అందరూ ఆయుధాలు పట్టుకుంటారు, అందరు రోడ్ల మీదకి వస్తారు, శాంతి భద్రతలు ఉండవు. మీరు చూడండి, ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. కాబట్టి అక్కడ ఒకటి పెట్టుబడులు వస్తలేవు, తినడానికి తిండి లేక మనకి మనోళ్ళేమో ఎక్కువ పైసలు వస్తాయని విదేశాలకు పోతారు, అమెరికాకి, దుబాయ్కి, ఇంకో దేశంకి, తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, కేరళ వాళ్ళు, ఇంకోరు సౌత్ ఇండియా వాళ్ళు. అదే ఈ నార్త్ ఇండియా వాళ్ళు మన దగ్గరికి వరి నాట్లు వేయడానికి వస్తున్నారు, ఇల్లులు కట్టడానికి వస్తున్నారు, ఇటుకలు ఎత్తడానికి వస్తున్నారు. మన వరి నాట్లు వేయడానికి మనము ఆ మహిళలకి తక్కువ పైసలు ఇస్తాం, ఆ పైసల కంటే ఇంకా తక్కువ పని చేయడానికి ఇక్కడికి వస్తున్నారు బీహార్ వాళ్ళు, వీళ్ళు ఒరిస్సా వాళ్ళు. ఎందుకని అంటే గా పైసలు కూడా వాళ్ళ కడబుడతలేవు వాళ్ళ నార్త్ ఇండియా రాజ్యాలల్లో. ఎందుకని? శాంతి లేదు, చదువు లేదు, ఒక పొద్దుగాలేస్తే ఇట్లా కొట్టకసాచుడు ఉన్నది, ఇది పరిస్థితి. అధిక జనాభా ఉన్నది. ఇవన్నీ వాళ్ళకి తెలుస్తలేవు అంతే. వాళ్ళు ఒకరోజు ఒన్నో చంపినాం అనుకుంటారు, కానీ వాళ్ళు ప్రతిరోజు దాచుకుంటూనే బతుకుతున్నారు. అది వాళ్ళు గ్రహిస్తలేరు అంతే. అర్థమైందా?